హాయ్ అండి మీ అందరికీ, ఎలా ఉందండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం పాటు 5:30 మధ్యలో అవుతా ఉంది. ఏమైందా? మనం ఇప్పుడు రెడీ అయ్యాం కదా, ఎక్కడికి వెళ్తున్నాం? కృష్ణానది, నెక్స్ట్ 2000 గృహాలు, తర్వాత వీలైతే విజయవాడ వెళ్ళి బీసెన్ రోడ్లో ఏమైనా దీవెన కావాల్సిన టాపులు డ్రెస్సులు తీసుకుందని. ఏమంటా? మరి వెళ్దామా? మరి బండి నేను తీస్తాను అన్న. వెళ్ళొస్తాం మరి అడిగి మేము ఆ లోపల ఏడే ఉండే కృష్ణానది అన్న వెళ్ళొద్దాం పదన్న, అమ్మాయిని తీసుకొని చెప్పేసి మహేంద్ర అంటున్నాడు, అందుకని చెప్పేసి రెడీ అయ్యి వెళ్తున్నాము. సరే వెళ్దాం పదండి. కృష్ణానది మన గేట్లు ఎత్తారంట, ఎత్తే ఉంటారు. ఇప్పుడు మరి నీళ్ళు బాగా వస్తున్నాయా? సరే, నేను కూడా చూడలేదండి, ఎలా ఉంటుంది చూద్దాం పదండి. కాలండి తీరా. సర్దుకుంటాలి. దేనా కంఫర్ట్గా ఉందిగా, బయలుదేరదాం మరి. సరే సన్నమ్మా, మేము ఒక 7:30 కల్లా మధ్యలో వస్తాంలే. కృష్ణానది అని 100 చూసుకోండి. సరే. సమోసాలా వచ్చేటప్పుడు తీసుకుందాం, ఇప్పుడే తీసుకున్నావా? అదేనండి, కృష్ణానది దగ్గరకు వచ్చాము. ఇప్పుడు చూడండి, మనకి బ్రిడ్జి కనబడి. బ్రిడ్జి అదే బ్రిడ్జి చెప్పు. రైల్వే బ్రిడ్జి. దాంట్లో రూపాయి అయితే కోరికలన్నీ వీడియో చూపిస్తా మాట్లాడరా. దాంట్లో రూపాయి అయితే కోరికలన్నీ అన్న ఎలా కిందకి దిగుతాం అన్న. కిందగా ఇక్కడ ఆగుదాం మరి. ఫస్ట్ పైకి పోండి. ఓకేనండి, పైకి పోని అన్న. ఇక్కడ దిగుతానంటే పైకి పోండి. పైకి పోదాం. సరేనండి, మీకు కనబడేదంతా మొత్తం రైల్వే బ్రిడ్జ్ మాట. ఇది చూపిరట్టు అటు చూపి. గుంటూరు వెళ్తుంది. ఎనపడి కూడా ఎందుకు ఫుల్గా రావట్లేదు, తగ్గిపోయాయి నీళ్ళు చాలా. మాట్లాడు. ఓకేనండి, మనం అయితే ఇంకా కదా తర్వాత వచ్చేసి ఇది ఇంకా చాలా బాగుంటుంది. మన గేట్ ఎత్తేది ఇదే మాట రూటు. చూపిరది. అదిగోండి, దగ్గర పోతే బాగా క్లారిటీగా కనపడుద్ది. మనం దాన్ని చాలా దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాం. అటు పక్క గేట్లు ఎత్తారా లేదా, అసలుకి నీళ్ళు పలసంగా వస్తున్నాయి కదా, కొంచెం ఎత్తారా లేకపోతే మొత్తం పూర్తి చూద్దాము అక్కడికి వెళ్ళిన తర్వాత. అంతా మారిపోయింది మనం ఉన్నప్పుడు. మారిపోయింది. పడవ ఇవ్వండి. చేప జాలర్లు ఉన్నారు, చేపలు పట్టే జాలర్లు పాడవలో పడుతున్నారు. ఇవ్వండి, నీళ్ళు పలసంగా వస్తామండి. అంటే గేట్లు కొంచెం మోయినంగా ఎత్తున్నట్టున్నారు. ఫిజికల్ చూపి. ఇదిగోండి, లొకేషన్ అయితే చాలా బాగుంది చూడటానికి. తాగుతాం. ఓకేనండి, బాగుంది కదరా. అది వర్షాలు బాగా పడ్డప్పుడు ఏమైనా బ్రిడ్జిలు ఎత్తదు, అక్కడ గేట్లు ఎత్తారు బారికి. అప్పుడు ఎత్తినప్పుడైతే ఫుల్గా అసలుకి మొత్తం కనబడదు, ఇక్కడ దాకా వస్తాయి నీళ్ళు. మేము అప్పుడు నేను వచ్చినప్పుడైతే మామూలు అదురుబాల రాజీ అయితే గేట్లు పూర్తిగా ఎత్తలేదు, జీలు వస్తున్నాయి నీళ్ళు అంతే, కొంచెం. ఓకేనండి, అది కనబడేది మీకు చూస్తున్నారా, దుర్గమ్మ తల్లి గుడి. అదిగోండి కొండ మీద దుర్గమ్మ తల్లి గుడి మాట. అది ఇంక కనబడేదంతా ఇంకా ప్రకాశం బ్యారేజీ, ఇంకంతా రూట్ అది పోను రాను. ఇంకా అక్కడే గేట్ ఎత్తారు. కొంత సమయం తర్వాత అక్కడ చూద్దాం, అటుపక్క ఏరియా చూద్దాం. సరేనా? ఇంకా చిన్న చేప జాలర్లు ఉన్నారు, చూపిస్తా చూడండి. చేపలు పడతా ఉన్నారు కూర్చొని రాళ్ళ కాడ. అరుగోండి, అక్కడక్కడ ఉన్నారన్నమాట. మహేంద్ర, మంచి స్మెల్ వస్తుంది కదా, చేపల కంపు.
చేపలు కంపు స్మెల్ వస్తుందండి. ఇక్కడ చూడండి కొండ. ఈ కొండ పేరు ఏంటో నాకు తెలీదు, కామెంట్ సెక్షన్ చెప్పండి తెలిసిన వాళ్ళు ఉంటే. ఎక్కడ షూస్ ఫోటోలు దిగారా మనం, కొంచెం ముందు పోతే అటు అనుకుంటా కదా. వెళ్దాం మరి, ఇంకా అటు వెళ్దాం. సరేనండి, ఇంకా లాస్ట్ తర్వాత చూడండి, ఆ నుంచి మొదలు పెట్టుకొని చూడడానికి సూపర్గా ఉంది. అటు పైకి వెళ్దాం. రాండ్రా. బండి అక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళొచ్చులే, పెద్ద బండి ఎక్కకుండా. మేము పెళ్ళని కొత్తలో ఇక్కడే దిగింది ఫోటోలు తెలుస్తాయిగా అన్నమాట. రాజు నేను చూపిరా బ్యాక్ కెమెరా పెట్టి ఎంత ఇప్పుడు అంతా పిచ్చి చెట్లతో చండాలంగా ఉంది. కానీ ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అంటే ఒక 4 సంవత్సరాల క్రితం అయితే చాలా బాగుంది. అక్కడ చూస్తే అన్నమాట. ఈ వీలైతే ఫొటోస్ పెడతా చూడండి. తర్వాత ఇటు స్థిరంగానే ఇటు చేపల మార్కెట్, ఇదంతా చేపల మాట. ఇంకా వెళ్ళేటప్పుడు చేపలు తీసుకుందాం. ఇంకెళ్దామా? మనం వెళ్తాం, పోలీసు వాళ్ళు తెలవదు అంటారు. అండి నేనైతే చాలా సంవత్సరాల తర్వాత ప్రకాశం బ్యారేజ్ కాడికి వచ్చేసాను అనమాట. చూడండి, ప్రకాశం బ్యారేజ్ బోర్డు కింద చూస్తే కృష్ణానది నీళ్లు, దాని ఎమ్మిటిగా అది బోర్డు. ఏమైంది, ఎక్కుతారు బోర్డు? పడవ, అది పడవ పాడైపోయిందిలే. బాగుంది చూడడానికి. ఓరే అంత దూరం నుంచి మైందా నీళ్ళు. అసలు ఫుల్గా వర్షాలు పడితే, బాగా వరద పడితే చెట్లు కూడా మునిగిపోతాయి, కనపడవయి. సరే ముందుకెళ్దాం రండి. బండి అక్కడ పెట్టాం, పోలీసు వాళ్ళు తీసుకుపోతారని చూడండి. రండి. ఓకేనండి, ఇదిగోండి ఇంకా విజయవాడ. వెల్కమ్ టు ద సిటీ ఆఫ్ విక్టరీ, ద బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ. ఓకే, లోనకెళ్దాం. పోలీసు వాళ్ళు ఎలో చేయట్లేదు మాట. బుద్ధ విగ్రహం అదిగోండి. పోలీసు వాళ్ళు సార్లు ఉంటారు కదా, చూసి వాళ్ళు ఎలో చేయట్లేదు. మేమే కనపడకుండా ఇటు వచ్చాం. ఇదిగోండి ఫస్ట్ గేట్, ఇది కనపడుతుందా? ఇంకా అది కృష్ణానది కదండి, కనపడేది మన కృష్ణానది కదా. ఇంకా దాని పక్కన ఇది గేటు మూసేసింది మొత్తం కిందకి. అది ఇది మొత్తం బ్లాక్ చేశారండి. చైన్లు కూడా తెగిపోయి ఉండే, అదిగోండి తెగిపోయి ఉండే, దానికి అటాచ్ లేవు. అసలు చైన్ చూడండి ఎంత పెద్దగుండే, ఎంత లావుగా. వామ్మో, చాలా పెద్దగుండే. సరే ముందుకెళ్దాం అయిందా, రండి. ఇది కూడా పూర్తి కింద దించేశారా, మొత్తం కింద పూర్తిగా దించేశారు. నీళ్ళు లేవు, తక్కువ. చేపలు తగ్గుంటాయి. పడవా ఏది? ఆహా, తాత హాయ్ చెప్పు. తాత బాగా ఊపుతున్నారు, చెయ్యవు. పట్టియా చేపలు.
ఒకసారి కృష్ణా నది గేట్లు మొత్తం ఎత్తారండి, అప్పుడు రాజుని తీసుకొచ్చాను, అప్పుడు చాలా బాగుంది. అది కూడా మా పెళ్ళైన కొత్తలో మాట. ఇప్పుడు దీవెన మహేంద్రం చూస్తుంటే మేము వచ్చిన రోజు గుర్తొస్తున్నాయి మాకు. ఈజీగా ఎలా పడుతున్నాయి వాటర్ నిండి బ్రిడ్జి పై నుంచి వెళ్తున్నాయి అన్నమాట పొర్లి. సూర్యుడు చూసారా, సూర్యుడు ఆ నేల మీద భలే పడుతున్నాడు ఛాయ. చివరి వరకు చూసాం కదా అటు పక్క, ఆ చేయి చూసాం కదా అది మొత్తం చూసాం కదా. తర్వాత వచ్చేసి ఇటు పక్క ఏరియా అంతా మహేందర్ చాలా బాగుంది కదరా. మహేందర్ వెళ్దాం మరి పొద్దుగు కింది, వెళ్దాం పదండి. చేపలు బాగా పడుతున్నారు. సరే ఉండవల్ల గృహాలు చూద్దామా, అటు కొంచెం ముందుకు పోవాలి. పోదాం పని. మైందా కృష్ణ పేరు చాలా బాగుంది కదరా. బండి మొత్తం ఇప్పి ఏం కావాలి తీసుకోపోండి. చెప్పావా ఫలోడా చెప్పావా భయ్యా? 3 ఫలోడా ఎంత? 30యా? 80యా? ఇదేంటిది? ఫలోడా ఐస్ క్రీమా? ఓకే. ఫలోడా ఐస్ క్రీమ్లో ఏం వేసావు? సబ్జాలు, సేమియాలు మొత్తం మిక్సింగ్ కొట్టాలా? కూలింగ్ ఉందిగా ఫుల్గా. మహేందర్ రా ఇటు తీసుకో, దీవెనకి ఇప్పు. మళ్ళీ దానిపైన ఐస్ వేస్తాడు, ఐస్ క్రీమ్ కప్ ఐస్. అదిగా చాక్లెటే కన్నా. తొందరగా తినేయండి, మా తొందరగా వెళ్దాం ఉండగల సెంటర్కి. ఓకేనా? ఓకేనండి. ఈ గ్లాస్ వచ్చేసి 80 రూపీస్ అంట. ఇంకా దీంట్లో వచ్చేసి 9 ఐటమ్స్ వేశారు. టేస్ట్ ఎలాగుంది? బాగానే ఉందా? సరే తినగానే మరి బయలుదేరదాం. మహేందర్ ఉండవల్లి గృహాల దగ్గరకు వచ్చాం కానీ గేడు మూసింది కదరా. సాయంత్రం అయ్యేసరికి లోనికి వెళ్ళడానికి లేదనుకుంటా. ఆశ నిరాశ అయిందిగా. రేపు వద్దాం, రేపు పొద్దున చూడవచ్చులేదు ఏమన్నా. ఇప్పుడు గేట్ వేసేసారు కదా, అసలు మామూలుగానే మొత్తం బ్లాక్ తీసేసారో లేకపోతే నైట్ ఏం తీసేసారో అర్థం కాలేదు. ఈసారి రావచ్చులే. టికెట్ కౌంటర్ అక్కడే మరి, నైట్ ఉండాలా మరి, ఏమో మరి. భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారతీయ పురాతత్వ సంరక్షణ, రాతి గుహలు, ఉండవెల్లి, అమరావతి మండలం. రేపు ఉదయం వద్దాంలే, సరేనా? మా తమ్ముడు వాళ్ళు వెళ్ళారుగా, దాంట్లో వీడియోలో చూసే కంటే ఒరిజినల్ చూస్తే బాగుంటుంది కానీ లోన నెక్స్ట్ టైం బెటర్. ఓకేనా? వెళ్దాం మరి. సరేనండి, వచ్చాం కానీ నిరాశతో వెళ్తున్నాం. ఐస్ క్రీమ్ తిని బలంతో ఎక్కుదాం అనుకున్నాం కానీ అంతా తలకిందులు అయిపోయింది వ్యవహారం. సరే నెక్స్ట్ టైం బెటర్ లక్.